ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదినము ఈ పరిచర్యలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకునే అవకాశాన్ని దేవతి దేవుడు నాకు ఇచ్చారు. అందును బట్టి దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ యూట్యూబ్ ద్వారా ఈ యొక్క ఛానల్లో ప్రసారమయ్యేటువంటి దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని మీరందరూ కూడా వింటూ దేవుని పొందుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. మేము చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు కూడా దేవుని యొక్క మహాజ్ఞానాన్ని నేర్చుకునేటువంటి దానికి భాగంగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేసేటువంటి పాఠం ఏంటంటే ఆలోచిస్తున్నారా అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ లోకంలో మనుషులు ఇంటి పక్కన వారి గురించి, ఎదురింటి వారి గురించి, బంధువుల గురించి, స్నేహితుల గురించి, వారు ఏం కొనుక్కున్నారో, వాళ్ళు ఎలా స్థిరపడ్డారో, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో వీటి గురించి ఆలోచన చేస్తారు. ఎదుటి వాళ్ళు వేసుకునేటువంటి నగల గురించి, ఎదుటి వాళ్ళు కట్టుకునే బట్టల గురించి, ఎదుటి వాళ్ళు కట్టుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని, భౌతిక సంబంధమైన స్థితిని చూసి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించవలసింది, మనం తలంచుకోవాల్సింది వేరే అండి. కానీ వాటి విషయంలో మనం ఆలోచన చేయం. అసలు ఆలోచించడం అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆలోచించడం అంటే ఒక విషయంపై మనసు పెట్టడం, కొత్త విషయాలను గ్రహించడం, లేక విశ్లేషించడం, విచారించడం, లోతుగా పరిశీలన చేయడం. వాక్యాన్ని లోతుగా ఎప్పుడైనా పరిశీలన చేసాం మనం? వాక్యంలో ఉన్నటువంటి కొత్త విషయాలను గ్రహించి విశ్లేషించి ఆ ప్రకారం జీవించగలిగాము మనం? ఎదుటి వాళ్ళు ఏం కొనుక్కున్నారు, ఎదుటి వాళ్ళు ఎలా బ్రతుకున్నారు, ఎదుటి వాళ్ళని లోకంలో ఉన్నటువంటి మనుషులను ఆదర్శం చేసుకుంటున్నావు కానీ, లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క స్థితిని గురించి ఆలోచన చేస్తున్నావు కానీ, నీ స్థితిని గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? నిజంగా ఆత్మీయ సోమరపోతులు కాదు మనం, ఆత్మీయ సోమరపోతులు అండి మనం. అలా ఉండకూడదండి. దేవుడు నీకు సర్వసమృద్ధిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దేవుడిని మనవ ఆలకించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దేవుడు నీకు సమస్తము సమకూడి జరిగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దేవుడిని వేదనలు తొలగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, నువ్వు ఏ విషయంలో సరి చేసుకోవాలో దాని గురించి ఆలోచన చేయాలి. అంతేది కానీ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచన చేయడం వల్ల మనకేం లాభం అండి? అది సరైనది కాదని ఈ సమయంలో మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. ఈ పాఠంలో మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే, మనము వేటి గురించి ఆలోచన చేయాలో తెలుసండి? చీమల గురించి ఆలోచన చేయాలట. ఆత్మీయ సోమరపోతుగా ఉన్న ప్రతి వారు కూడా చీమల దగ్గరికి వెళ్ళి చీమల గురించి విచారం చేయాలి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే, సోమరే చీమల దగ్గరికి వెళ్ళము. నువ్వు ఆత్మీయ సోమరపోతు అయితే ఈ సోమరపోతనాన్ని లేక నీ సోమరపోతనాన్ని వేడాలంటే చీమల దగ్గరికి వెళ్ళమంటుంది దేవుని యొక్క జ్ఞానం. చీమల దగ్గరికి వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. బుద్ధి తెచ్చుకోండి అయ్యా అని దాని అర్థం. వాటి నడతని ఎలా కనిపెడతాం మనం? ఏడవచ్చమంటాడు, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. చీమలకి న్యాయాధిపతి ఉండటండి. ముందు వెళ్ళినటువంటి చీమ ఏ బాటలో అయితే ప్రయాణం చేస్తుందో తర్వాత చీమలు కూడా అదే బాటలో ప్రయాణం చేస్తాయి. అది మాత్రమే కాదండి, 8వ వచనము, అవి వేసవ కాలం ముందు ఆహారము సిద్ధపరచుకుంటాయట. వర్షాకాలంలో మనం ఆహారం సిద్ధపరచుకోలేము, వర్షాకాలంలో మనకు ఆహారం దొరకదు. కనుక వేసవ కాలంలోనే మనం ఆహారం సిద్ధపరచుకోవాలని ముందు చూపుతో వర్షాకాలం కొరకు కూడా ఆహారం ముందుగానే సిద్ధపరచుకుంటాయి. మరి రాబోయే కాలం కొరకు నువ్వేమో ఆలోచన చేస్తున్నావు? రాబోయే కాలం కొరకు నువ్వేం సిద్ధం చేసుకున్నావు? ఆలోచన చేయండి నాతోటి ప్రియమైన వాళ్ళరా. మేము క్రైస్తవులను చెప్పుకోవడం కాదు, క్రైస్తవులను చెప్పుకొని తినడం కాదు, క్రైస్తవులకు తగినట్లుగా జీవితం ఉందా? ఆత్మీయ సోమరపోతనాన్ని వేడండి. చీమల గురించి ఆలోచన చేయండి. వాటికి న్యాయాధిపతి లేడు, కానీ నీకు న్యాయాధిపతి ఉన్నాడు. ఆత్మీయంగా ప్రోత్సహించే సేవకులు ఉన్నారు. సేవకుల ద్వారా నిర్వహించేటువంటి బైబిల్ తరగతులు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి. అనుదినము వెంటే ఉంటే నిన్ను ప్రోత్సహించి నిన్ను ధైర్యపరిచే సేవకులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. ఎందుకు ఇంకా ఆత్మీయ సోమరిపోతాను? కనుక ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకోమని దేవుడు గ్రంథంలో చీమల గురించి రాయించాడు. నాతోటి ప్రేమైన దేవుని బిడ్డలారా,
ఇక రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే వేటి గురించి ఆలోచన చేయాలి తెలుసా? పువ్వుల గురించి ఆలోచన చేయాలండి. పువ్వుల గురించి ఆలోచన చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనం ఆలోచన చేసినట్లయితే, వస్త్రముల గురించి మీరు ఆలోచింపనేలా, అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను కష్టపడవు. అడవిలో ఉన్నటువంటి పూలు కష్టపడతాయా? కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదానైనను అలంకరింపబడలేదు. రేపుండి నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవ గడ్డిన దేవుడు అలాగూ అలంకరించినట్లు అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిత్యముగా వస్త్రము ధరింపజేయను కదా. అడవిలో ఉన్నటువంటి గడ్డిని, అడవిలో ఉన్నటువంటి పువ్వుల్ని అంత చక్కగా అలంకరిస్తే నీకు అలంకరించడా? నీకు వస్త్రాలు ఇవ్వడా? నీకు ఆహారం ఇవ్వడా? నీకు సమస్తము సమకూరి జరిగించడా? ఎందుకు ఆత్మీయంగా వెనకబడుతున్నావు? ఎందుకు లోక సంబంధులుగా మాట్లాడుతున్నావు? నీకు సమస్తము దయచేసే దేవుడుండగా ఎందుకు లోక సంబంధులుగా మాట్లాడతావు? అది సరైన ఆలోచన కాదు. నాతోటి ప్రేమేందని బిడ్డలారా, లోక సంబంధమైన వ్యక్తులు ఆలోచన చేయనట్లుగా మీరు ఆలోచన చేయొద్దు. కింద అంటాడు, వీటన్నిటిని గురించి అన్యజనులు ఆలోచిస్తారు అంటాడు. ఇవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రి తెలుసు అంటాడండి. నాతోటి ప్రియమైన దేని బిడ్డలారా, నిన్ను నన్ను కన్న తండ్రికి తెలుసండి నీకేం కావాలో. నీకు వస్త్రం కావాలో తెలుసు, నీకు ఆహారం కావాలో తెలుసు, త్రాగడానికి నీరు కావాలో తెలుసు. అన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు కదా ఆయన. మరి ఆయన మాట విని మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికే ప్రయత్నం చేయక మరి లోక సంబంధంగా ఉండనేలా? నీ జీవితంలో నీ కార్యాలను, నీ పరిస్థితులు దేవుడు చక్కబెట్టడానికి దేవుడు చూస్తుంటే ఇంకా లోక సంబంధులుగా ఆలోచన చేసి, ఇంకా ప్రకృతి సంబంధులుగా ఆలోచన చేసి, ఏం తిందామా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామని ఆలోచన చేస్తున్నావు. ఒకవేళ ఈ భావంతో ఉంటే అడవి పువ్వు దగ్గరికి వెళ్ళి నువ్వు ఆలోచన చేయి. అవి కష్టపడవు, వడకవు. కష్టపడకపోయినా, వడకపోయినా దేవుడు ఎంత చక్కగా అలంకరిస్తున్నాడు అడవంతా. మరి నిన్ను అలంకరించడా దేవుడు? ఇక మూడవది ఆలోచన చేసినట్లయితే కాకుల గురించి విచారించుడి. లోకాసువార్త 12వ అధ్యాయము 23-24 వచనాలు మనం చూసినట్లయితే కాకుల గురించి విచారించుడి. కాకులకి లేకపోతే కాకులు ఎక్కడి నుంచి ఆహారం తీసుకొస్తున్నాయండి? కాకులకి ఆహారం ఎక్కడిదే? కాకులకైనా మనకైనా దేవుడే కదండి ఆహారం పెట్టేది. ప్రసంగి 2వ అధ్యాయం 25వ వచనంలో ఆయన సెలవు లేక భోజనం చేయొచ్చు సంతోషించుడు ఎవరికి సాధ్యం? అది పక్షికైనా, జంతువుకైనా, మనిషికైనా. దేవుని సెలవు వల్లనే ఆహారం పడుతుంది. దేవుడు సెలవిస్తున్నాడు, అందుకే ఆహారం దొరుకుతుంది మానవునికి కానీ, పక్షులకు కానీ, ఏదైనా. కనుక కాకుల గురించి విచారించండి. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఎందుకు జ్ఞానం లేని మాటలు? ఎందుకు అర్థం లేనటువంటి తలంపులు? ఎందుకు లోక సంబంధమైనటువంటి జీవితం? నీ కన్న తండ్రి నీకు సమస్త ఈవుల్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడే. ఎందుకు ఆ తండ్రి మాటను గౌరవించలేకపోతున్నావు? ఎందుకు లోక సంబంధంగా నువ్వు తిరుగుతున్నావు? ఎందుకు ప్రకృతి సంబంధంగా తిరుగుతూ లోకమే శాశ్వతం అనుకుంటున్నావు? ఎందుకు ఈ అందమైనటువంటి ప్రకృతిని చూసి ఇదే శాశ్వతం అనుకుంటున్నావు? అవేవి శాశ్వతం కాదండి. ఒకరోజు ఈ ప్రకృతిని విడిచిపెట్టేయాలి, ఒకరోజు ఈ బంధాన్ని విడిచిపెట్టేయాలి, ఒకరోజు నీ సంపదను విడిచిపెట్టేయాలి, ఒకరోజు నీ బిల్డింగ్ని విడిచిపెట్టేయాలి, ఒకరోజు నీ ప్రేమలు అన్నీ విడిచిపెట్టేయాల్సిందే. నిత్యం ఉండేది దేవుడు, దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమను తెలుసుకుందాం. భూలోకం మనం బ్రతుకున్నంత కాలం ప్రేమల దూరం కావు. అన్నీ దేవుడు సమృద్ధిగా ఇస్తాడు మనకి. ఇక 4వది మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మన పట్ల చేసే కార్యాల గురించి మనం తలంచుకోవాలటండి. న్యాయాధిపతుల కింద 2వ అధ్యాయం 10వ వచనంలో ఇశ్రాయేలులో దేవుని కార్యాలను ఎరుగని తరం పుట్టిందట. కారణం ఏంటో తెలుసండి? వారు దేవుని పిల్లలకి దేవుని కార్యాల గురించి నేర్పలేదండి. నువ్వు గనక దేవుని కార్యాలు తలంచుకోకపోయినా, నువ్వు కానీ దేవుని కార్యాలు తలంచుకోకుండా నీ పిల్లలకు వాటిని చెప్పకుండా ఉన్నట్లయితే నీ పిల్లల తరంలో దేవుని ఎరుగని తరం పుడుద్దండి. దేవుని ఎరుగని తరం పుడుద్ది. అది శాపం అండి. దేవుని ఎరుగని తరం పుట్టగా అది ఇశ్రాయేలుకి శాపంగా మారింది. నీ కుటుంబానికి అదే శాపంగా మారుతుంది. ఎల్లప్పుడూ కూడా దేవుని కార్యాలు తలంచుకో.
దేవుని కార్యాలు ప్రచురపరచు. 105 కీర్తన 1వ వచనం దగ్గర నుంచి అంటాడు, దేవుని కార్యాలనట చాటి చెప్పాలటండి. మరి దేవుని కార్యాలు చాటి చెప్పే వ్యక్తులుగా నువ్వు ఉంటున్నావా? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అంటాడు. దేవుని దయ మన పట్ల నిరంతరం ఉంటుంది. ఆ దయను పొందాలంటే మనము దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను తలంచుకోవాలి. ఇక 5వదిగా మనం చూసినట్లయితే క్రీస్తు ఓర్పును గురించి తలంచుకోవాలటండి. అంటే క్రీస్తు చూపినటువంటి సహనం గురించి మనం తలంచుకోవాలట. క్రైస్తవ జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆర్థిక సమస్యలు, ఎన్నో అనారోగ్య సమస్యలు ఉంటూనే ఉన్నాయండి. అలాంటప్పుడు నీ సహనం కావాలి, నీ ఓర్పు కావాలండి. ఆ సమయంలో క్రీస్తుని నువ్వు మాదిరిగా తీసుకోవాలి. ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకయో ఉండినట్లు. భరించలేని రోగంతో ఉన్నావా? అలసిపోమ్మకు నాతోటి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా? విసుగుపోవద్దు, నా జీవితం ఇంకా మారట్లేదని. కుటుంబ సమస్యలతో ఉన్నావా? నువ్వు మనసులో దేవుని తిరస్కరించేటువంటి ప్రయత్నం చేయొద్దు. అంటాడు చూడండి, మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకయో ఉండినట్లు పాపాత్ములను తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకునుడి. పాపాత్ములు ఆయన ఎలా తిరస్కరించాడో, ఎలా ఇబ్బంది పెట్టారో, ఆయన ఎలా ఓర్చుకున్నాడో వాటన్నిటిని తలంచుకోవాలట నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా. ఎవరైనా నిందించినప్పుడు ఆ నిందించినటువంటి సమయంలో యేసుప్రభువారు ఈ స్థలంలో ఉంటే ఆయన ఎలాగ ఓర్చుకునేవాడు, ఎలాగ సహించేవాడు, దీని గురించి మనం ఆలోచన చేయాలండి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా అని యాకోబు పత్రికలో తెలియజేస్తున్నాడు కదా. నువ్వు సహించు, భరించు, దేవుడు వాటిని నీ నుండి దూరం చేస్తాడు. ఏ అవమానాలు అయితే నిన్ను వెంటాడుతున్నాయో, ఏ ఆర్థిక సమస్యలు అయితే నేను వెంటాడుతున్నాయో, ఏ కుటుంబ సమస్యలు అయితే నేను వెంటాడుతున్నాయో, ఏ అనారోగ్య సమస్యలు అయితే నేను వెంటాడుతున్నాయో, దేవుడు వాటిని దూరం చేయాలంటే నువ్వు అవి సంభవించినప్పుడు నువ్వు సహనము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, క్రీస్తుని మాదిరిగా తీసుకోవాలండి. ఇక చివరిగా 6వది మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని బోధించే వారి ప్రవర్తనా ఫలాన్ని తలంచుకోవాలట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో, మీకు వాక్యాన్ని బోధించి మిమ్మల్ని ఆత్మీయంగా ప్రోత్సహించే వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని తలంచుకొనుచు వాటి ప్రకారం మనం జీవించాలి. అంతేగాని లోకంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం కొనుక్కున్నారు, వాళ్ళు ఏం ధరించుకున్నారు, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఎలా వచ్చినాయి, అవన్నీ మనకు అవసరం లేదండి. అవి దేవుడు మనకి ఇస్తాడు. కావాలంటే ఆయన మనసులో మనకి ఇవ్వాలని ఉంటే ఇస్తాడు ఖచ్చితంగా, మనం పొందుకుంటాం ఖచ్చితంగా. కనుక దేవుడు ఎప్పుడు ఇవ్వడానికి చూస్తారు, కానీ పొందుకోవడానికి నువ్వు నిశ్చితంగా ఉన్నావా? అవి పొందుకోవాలంటే ఎక్కడ జ్ఞానం నేర్చుకోవాలి అక్కడ జ్ఞానం నేర్చుకోవాలి, ఎక్కడ బుద్ధి నేర్చుకోవాలి అక్కడ బుద్ధి నేర్చుకోవాలి. వేటిని తలంచుకోవాలి వాటిని తలంచుకుని మరింత జ్ఞానం పొందుకుని లోక సంబంధులుగా కాక ఆత్మ సంబంధం దేవుని పిల్లలుగా ఉండాలని మీ అందరిని ప్రేమతో ప్రోత్సహిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.